ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్కు రంగం సిద్ధమైంది. ఈరోజు క్వాలిఫైర్ 1లో భాగంగా ఆర్సీబీ మరియు పీబీకేఎస్ ఈ రెండు జట్లు ములాన్పూర్ వేదికగా తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ అయితే ఫైనల్కు ఒక డైరెక్ట్ రూట్ లాంటిదే. అంటే ఈ మ్యాచ్లో గెలిచిన టీం నేరుగా ఫైనల్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఓడిపోతే మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడాలి. అండ్ దాని క్వాలిఫైర్ 2లో గెలిస్తే మళ్ళీ ఫైనల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మ్యాచ్ అయితే రెండు జట్లకు డూ ఆర్ డై కైండ్ ఆఫ్ మ్యాచ్ అయితే కాదు. అంటే గెలిచిన టీం ఉంటుంది, ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోతుంది అనే సిచ్యువేషన్ అయితే లేదు. బట్ ఫైనల్కు డైరెక్ట్గా వెళ్ళాలంటే ఈ మ్యాచ్లో గెలవాలి. ఎస్పెషల్లీ ఈ మ్యాచ్లో గెలిచిన టీంకి కాస్త గ్యాప్ వస్తుంది. అంటే మంగళవారం వరకు రెస్ట్ తీసుకోవచ్చు. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఎలిమినేటర్లో గెలిచిన టీంతో సండే రోజు క్వాలిఫైర్ 2 ఆడాలి. విచ్ మీన్స్ క్వాలిఫైర్ 2కు మరి ఫైనల్కు మధ్య ఒక్కరోజే గ్యాప్ ఉంటుంది. సో దీంతో ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా ఎలాగైనా సరే గెలిచి ఫైనల్ బెత్ను ఎర్లీగా కన్ఫర్మ్ చేసుకోవాలని చూస్తారు. మెయిన్లీ మనందరికీ తెలిసిందే, ఈ రెండు జట్లు కూడా ఫస్ట్ టైం కప్పు గెలిచేందుకు ఉవ్విళ్ళు ఊరుతున్నాయి. సో పీబీకేఎస్ టీంకి లాస్ట్ 17 ఇయర్స్గా కప్పు లేదు. అలాగే ఆర్సీబీ టీం కూడా సేమ్ స్టోరీ. దీంతో ఫస్ట్ టైం కప్ కొట్టాలనే డ్రీమ్తో వస్తున్న రెండు టీంల మధ్య కూడా ఈ మ్యాచ్లో మనం బీభత్సమైన కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకున్నా సరే రెండు జట్ల మధ్య కూడా ఇప్పుడు నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఒకసారి హెడ్ హెడ్ స్టాట్స్ చూడండి. మొత్తం 35 మ్యాచ్లో తలపడితే 18 మ్యాచ్లో పీబీకేఎస్ టీం గెలిచింది, 17 మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు గెలిచారు. విచ్ మీన్స్ రెండు జట్ల మధ్య ఒక్క మ్యాచ్ గ్యాప్ ఉంది. అయితే రెండు జట్ల మధ్య జరిగిన చివరి 5 మ్యాచ్లో మాత్రం ఆర్సీబీ టీం కాస్త డామినేట్ చేసింది. వాళ్ళు 4 మ్యాచ్లు గెలిస్తే పీబీకేఎస్ టీం ఒక్క మ్యాచే గెలిచారు. బట్ ఎనివే ఈ ఏడాది మనం ఆల్రెడీ రెండు జట్ల మధ్య ఒక హెవీ కాంపిటీషన్ చూసాం. ఆర్సీబీ హోమ్ మ్యాచ్లో పీబీకేఎస్ గెలిస్తే పీబీకేఎస్ హోమ్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. అలాగే లీగ్ స్టేజ్లో రెండు జట్ల పర్ఫార్మెన్స్ చూసుకున్న సేమ్ టు సేమ్ చివరి 19 పాయింట్లు సాధించారు. సో అన్ని విధాలు కూడా రెండు జట్ల మధ్య ఆ నెక్ టు నెక్ కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ములాన్పూర్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొంతవరకు న్యూట్రల్ వెన్యూ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఒక అన్ప్రెడిక్టబుల్ వికెట్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆడ చూసాం ఈ గ్రౌండ్లో 4 మ్యాచ్లు ఆడారు. అండ్ ఈ 4 మ్యాచ్లో ఫస్ట్ 2 మ్యాచ్లో బాగానే రన్స్ వచ్చాయి. బట్ నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుంటే బౌలర్స్కి బేవచ్చంగా అనుకూలించింది. సో దీంతో మ్యాచ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ వికెట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం కొంతవరకు కష్టమే. అయితే కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఇవ్వచ్చు. అంటే 200 స్కోర్ అనేది పార్ స్కోర్గా ఉంటుంది. లేకపోతే స్లోగా ఉండి ఒక బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఇస్తారు. అండ్ ఆ టైంలో చూసుకుంటే పార్ స్కోర్ 170 నుంచి 180 మధ్యలో ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ పిచ్చిన ఒక న్యూట్రల్ వికెట్గానే ఎక్స్పెక్ట్ చేయాలి మనం. అంటే బ్యాటింగ్ అనుకూలిస్తుంది, అలాగే బౌలింగ్ కూడా అనుకూలిస్తుంది. మెయిన్లీ స్పిన్ బౌలర్స్కి చాలా ఎక్కువ హెల్ప్ ఉంటుంది. ఎస్పెషల్లీ చివరికి ఇదే గ్రౌండ్లో పీబీకేఎస్ మరి ఆర్సీబీ జట్లు తలపడ్డాయి. అండ్ ఆ మ్యాచ్లో స్పిన్నర్స్ ఎక్కువ వికెట్స్ వేయడం చూసాం. ఆర్సీబీ స్పిన్నర్స్ ఇద్దరు కలిపి 4 వికెట్లు తీశారు, అలాగే పొదుపుగా బౌలింగ్ చేశారు. సో ఖచ్చితంగా ములాన్పూర్ వికెట్ అయితే స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది. అట్ ది సేమ్ టైం పేస్ బౌలర్స్ కూడా మంచిగా పేస్ వేరియేషన్ చేయగలిగితే వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ కోసం ఎలాంటి కైండ్ ఆఫ్ వికెట్ని ఇస్తారనేది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 9 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 9 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 5 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 4 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఒక న్యూట్రల్ వికెట్లానే కనిపిస్తుంది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు చాలా అన్ప్రెడిక్టబుల్ వికెట్ ఇది. మనం పీబీకేఎస్ మరియు సిఎస్కే జట్ల మధ్య మ్యాచ్లు చూసాం. రెండు జట్లు కూడా 200+ టోటల్స్ కొట్టాయి. బట్ వెరీ నెక్స్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ టీం కేకేఆర్ టీం మీద 111 పరుగుల టార్గెట్ని డిఫెండ్ చేసుకున్నారు. సో ముందు మ్యాచ్లో రెండు జట్లు కలిపి 400+ రన్స్ కొడితే నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 250+ రన్స్ కూడా రాలేదు. దీనివల్ల ఈ మ్యాచ్లో పిచ్ రీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే ఏ టీం అయితే పిచ్ని ప్రాపర్గా రీడ్ చేసి దానికి తగ్గట్టు ఆడగలుగుతారో వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టాస్ విషయానికి వస్తే పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు. బట్ ఆడ చూసుకుంటే మాత్రం ఆడిన 4 మ్యాచ్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. ఒక్కసారి మాత్రమే చేసిన టీం గెలిచింది, అది కూడా చివరికి ఆర్సీబీ వాళ్ళు గెలిచారు. సో మ్యాచ్ అయితే ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్, కానీ అంత ముందు జరిగిన 3 నైట్ మ్యాచెస్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. దీంతో ఈ మ్యాచ్లో టాస్ గెలిచి చేంజ్ తీసుకునేది కూడా కొంతవరకు ట్రికీగా ఉండొచ్చు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలా లేకపోతే ఫీల్డింగ్ చేయాలనే కన్ఫ్యూజన్లో ఖచ్చితంగా ఉంటారు. బట్ ఐడియల్గా చూసుకుంటే ఇలాంటి ప్రెజర్ ఉండే మ్యాచెస్లో ముందుగా బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎస్పెషల్లీ పీబీకేఎస్ టీం ఈ ఏడాది గ్రౌండ్లో గెలిచిన 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచారు. సో నెల్సి మోస్ట్లీ పీబీకేఎస్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ సానుకూలంగా ఉండొచ్చు. అదే ఆర్సీబీ టీం చూసుకుంటే వాళ్ళైతే మంచి చేజింగ్ సైడ్, దీంతో వాళ్ళు ముందు ఫీల్డింగ్ తీసుకుని ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక గ్రౌండ్లో రెండు జట్ల యొక్క రికార్డ్ చూసుకుంటే పంజాబ్ టీంకు అంత మంచి రికార్డ్ లేదు. 9 మ్యాచ్లు ఆడితే 3 గెలిచారు, 6 ఇంట్లో ఓడిపోయారు. బట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే వాళ్ళు గెలిచిన 3 మ్యాచ్లో 2 ఏడాది వచ్చాయి. అంటే ఏడాది పీబీకేఎస్ టీం ఈ గ్రౌండ్లో 4 మ్యాచ్లు ఆడితే 2 గెలిచి 2 ఓడిపోయారు. అయితే ఆర్సీబీకి అగెన్స్ట్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో 1 మ్యాచ్ ఆడారు అండ్ 1 మ్యాచ్లో ఓడిపోయారు. ఇక ఈ మ్యాచ్ యొక్క అదిరిపట్టు విషయానికి వస్తే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. లేదు ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ రద్దు అయిపోతే పీబీకేఎస్ టీం ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఆర్సీబీ టీం క్వాలిఫైర్ 2 ఆడాలి. ఎందుకంటే క్వాలిఫైర్ 1 మ్యాచ్కు ఎలిమినేటర్ మ్యాచ్కు రిజర్వ్ డేస్ అయితే లేవు. ఈ 2 మ్యాచ్లో ఒకవేళ వర్షం కారణంగా రద్దు అయితే పాయింట్స్ టేబుల్ ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే క్వాలిఫైర్ 1 రద్దు అయితే పీబీకేఎస్ టీం ఫైనల్కి వెళ్ళిపోతుంది. అలాగే ఎలిమినేటర్ రద్దు అయితే జీటీ టీం థర్డ్ స్పాట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే క్వాలిఫైర్ 2కి వెళ్తారు. అయితే క్వాలిఫైర్ 2 మరి ఫైనల్ మ్యాచెస్కి మాత్రం రిజర్వ్ డేస్ ఉన్నాయి. అంటే వర్షం కారణంగా రోజు మ్యాచ్ రద్దు అయినా నెక్స్ట్ డే ఆడతారు. ఎనివే మనమైతే వీటన్నింటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బీసీసీఐ వెదర్ ఫోర్కాస్ట్ చూసిన తర్వాత వర్షం లేని చోట మ్యాచ్లు ఫిక్స్ చేశారు. అంటే ములాన్పూర్ మరి అహ్మదాబాద్లో వర్షం పడే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. దీనివల్ల ప్లే ఆఫ్ మ్యాచెస్ ఈ గ్రౌండ్స్కి షిఫ్ట్ చేశారు. సో మోస్ట్లీ ప్లే ఆఫ్ మ్యాచెస్కి అయితే రెయిన్ థ్రెట్ పెద్దగా కనిపించట్లేదు.
ఇక టీమ్స్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం అద్భుతమైన ఫామ్లో ఉంది. వాళ్ళు ఈ సీజన్లో చాలా మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్ అయితే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ మ్యాచెస్లో చూసుకుంటే ఎక్కువగా పీబీకేఎస్ టీం టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యేది. అంటే ప్రియాంష్ శర్మ మరియు ప్రభ్సిమ్రాన్ సింగ్ ఎక్కువ రన్స్ కొడితేనే వాళ్ళ మ్యాచ్లు గెలిచేవారు. బట్ గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే సిచ్యువేషన్ మారింది. వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా చాలా బాగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో చూసాం జాస్ ఇంగ్లీష్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ శ్రేయస్ అయ్యర్ చూసుకున్న బేభత్సమైన ఫామ్లో ఉన్నాడు. మళ్ళీ టీం యొక్క కాంబినేషన్ కోసం అయ్యర్ తన నెంబర్ 3 స్పాట్ని ఇంగ్లీష్కి ఇచ్చేశాడు. సో ఈ మార్పు చేసిన దగ్గర నుండి పీబీకేఎస్ బ్యాటింగ్ మరింత బలంగా మారింది. అయితే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం ఆ టీం మరీ స్ట్రాంగ్ అని చెప్పలేం. ఎస్పెషల్లీ మ్యాచ్ కోసం వాళ్ళకి మార్క్ హెన్సన్ అందుబాటులో ఉండబోట్లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. సో ప్లే ఆఫ్ మ్యాచెస్ వేటికి కూడా అతను అందుబాటులో ఉండడు. దీంతో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం అతని ప్లేస్లో వేరే ప్లేయర్ని తీసుకురావాలి. మోస్ట్ లైక్ అజ్మత్ ఉల్ మధ్యని తీసుకొస్తారు. బట్ ఎన్నో మంచి ఫామ్లో ఉన్న మార్క్ హెన్సన్ లేకపోవడం ఖచ్చితంగా పీబీకేఎస్ టీంని దెబ్బ కొడుతుంది. అయితే వాళ్ళకి చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే యజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్కి ఫిట్గా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట. సో అతనైతే రిస్ట్ ఇంజరీ కారణంగా గత 2 మ్యాచ్లు ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఆడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ మనం ముందే చెప్పుకున్నాం ఈ పిచ్ స్పిన్ బౌలింగ్కి బాగా అనుకూలించని చెప్పి. సో దీంతో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఖచ్చితంగా 2 స్పిన్నర్స్ వెళ్ళాలని చూస్తుంది. అయితే చేయాలంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో బాగా రాణించిన వైశాఖ్ విజయ్ కుమార్ని పక్కన పెట్టాలి. సో ఇదైతే కొంతవరకు టఫ్ టెస్ట్నే. బట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అతను తీసుకోవచ్చు. పైగా ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి అగెన్స్ట్గా చూసుకుంటే అతనికి చాలా మంచి మ్యాచ్అప్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ టీంలో 2 మార్పులు జరగచ్చు. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆర్సీబీ ఓపెనర్స్ ఈ సీజన్లో కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో కొడుతున్నారు. సో బ్యాటింగ్లో అయితే ఖచ్చితంగా ఆర్సీబీ టీం ఓపెనర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. అయితే లాస్ట్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ నుంచి కూడా ఫైర్ వర్క్స్ చూసాం. మెయిన్లీ మయాంక్ అగర్వాల్ మరియు జితేష్ శర్మ వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఈ పార్ట్నర్షిప్ తర్వాత అయితే ఆర్సీబీ ఇంకా బెటర్గా ఫీల్ అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళకైతే రజత్ పటిదార్ విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అతను ఫామ్ కోల్పోయాడు. సెకండ్ హాఫ్లో ఇప్పటివరకు ఒక మంచి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. సో ఈ మ్యాచ్లో అయితే అతను ఫామ్లోకి రావాలి. అండ్ ఆల్సో క్యాప్టెన్స్ విషయంలో కూడా మరోసారి క్లారిటీ లేదు. అంటే ఈ మ్యాచ్లో కూడా జితేష్ శర్మనే క్యాప్టెన్గా కంటిన్యూ అవుతాడా లేకపోతే పటిదార్ వస్తాడనేది క్లారిటీ లేదు. బట్ నేను అడిగితే పటిదార్ వస్తేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే జితేష్ శర్మ క్యాప్టెన్సీ అంత మంచిగా లేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం వీలైతే ఖచ్చితంగా పటిదార్ను తిరిగి క్యాప్టెన్గా తీసుకురావాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్కి జాస్ హేజల్వుడ్ అందుబాటులో ఉంటాడని చెప్పి జితేష్ శర్మ లాస్ట్ మ్యాచ్ అప్పుడు చెప్పాడు. సో దీంతో ఈ మ్యాచ్లో మనం అతను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కానీ టిమ్ డేవిడ్ విషయానికి వస్తే మాత్రం ఆడకపోవచ్చు. ఎందుకంటే అతనికి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయిందంట. అండ్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉంటే దాని నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది. సో ఈ మ్యాచ్లో అయితే మోస్ట్ లైక్లీ టిమ్ డేవిడ్ ఆడకపోవచ్చు. బట్ హేజల్వుడ్ ఆడేందుకు మాత్రం చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్లీ ప్రీవియస్గా 2 జట్లు తలపడినప్పుడు హేజల్వుడ్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ డెత్ ఓవర్స్లో చూసాం భూవి మరియు హేజల్వుడ్ కాంబినేషన్ యార్కర్ల మీద యార్కర్లు వేశారు. శశాంక్ సింగ్ మరియు మార్క్ హెన్సన్ ఇద్దరు కూడా రన్స్ కొట్టలేకపోయారు. సో దీంతో ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి మరోసారి భూవి మరియు హేజల్వుడ్ కాంబినేషన్ కావాలి. అయితే వాళ్ళు హేజల్వుడ్ ఎవరి ప్లేస్లో తీసుకొస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో నువంత్ తుషారా చాలా బాగా బౌలింగ్ చేశాడు. మీలో కొత్త బాల్ని బాగా స్వింగ్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్లో అతను పక్కన పెట్టడం కొంతవరకు హార్ష్గానే ఉంటుంది. పోనీ లియామ్ లివింగ్స్టన్ ప్లేస్లో తీసుకొద్దామంటే లాంగ్ టైల్ అయిపోతుందేమని చెప్పి అక్కడ ఆలోచిస్తారు. సో ఇప్పుడైతే 4th ఫారెన్ ప్లేయర్ విషయంలో ఆర్సీబీ టీంకి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే నువంత్ తుషారాని ఆడించాలా లేకపోతే లివింగ్స్టన్ ఆడించాలని కన్ఫ్యూజన్లో ఉంటారు. బట్ అని అడిగితే దీనికి సింపుల్ సొల్యూషన్ ఉంది. ఇద్దరిని ఇంపాక్ట్ ప్లేయర్స్గా పెట్టండి. మీరు ముందు బ్యాటింగ్ చేసి మీ టాప్ ఆర్డర్ బాగా ఆడితే అప్పుడు లివింగ్స్టన్ అవసరం ఉండదు. దీంతో సెకండ్ బౌలింగ్ చేసినప్పుడు నువంత్ తుషారాని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావచ్చు. అయితే ఫస్ట్ ఫీల్డింగ్ చేయవలసి వస్తే ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే తుషారా స్టార్టింగ్ నుండి బౌలింగ్ చేయాలి. దీంతో 2 ప్లేయర్ని ఇంపాక్ట్ ప్లేయర్స్గా పెట్టలేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం 2 ఎవరు ఆడిస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అంటే వాళ్ళు బ్యాటింగ్ మీద కాంప్రమైజ్ అవుతారా లేకపోతే బౌలింగ్ విషయంలో కాంప్రమైజ్ అవుతారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎక్కువ బ్యాటిల్స్ ఉన్నాయి. సో ముందు మనం పాపులర్లో చూసుకుంటే ఫిల్ సాల్ట్ వర్సెస్ హర్షదీప్ సింగ్ ఇదైతే ఎప్పుడు ఉండే బ్యాట్లే. మెయిల్ హర్షదీప్ సింగ్కి సాల్ట్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం కూడా అతను అవుట్ చేశాడు. సో ఓవరాల్ 8 ఇన్నింగ్స్లో అతను 4 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా కేవలం 32 బంతులు 25 పరుగులు మాత్రమే ఇచ్చాయి. దీంతో ఈ మ్యాచ్లో హర్షదీప్కి అగెన్స్ట్గా ఫిల్ సాల్ట్ ఎలాంటి ప్లానింగ్తో వస్తాడో వేచి చూడాలి. ఇక అదర్ సైడ్ ఆఫ్ పవర్ ప్లే చూసుకుంటే ప్రభ్సిమ్రాన్ సింగ్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ ఇది కూడా చాలా మంచి బ్యాటిల్. ఎస్పెషల్లీ ప్రీవియస్కి ఇద్దరి మధ్య చాలా మంచి బ్యాటిల్స్ జరిగాయి. సో ప్రభ్సిమ్రాన్ సింగ్ అయితే భూవీ బౌలింగ్లో 8 ఇన్నింగ్స్లో 4 సార్లు అవుట్ అయ్యాడు. బట్ అలా అవుట్ అయినప్పటికీ అతను స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 164 ఉంది. విచ్ మీన్స్ అటాకింగ్ బ్యాటింగ్ అయితే చేస్తున్నాడు. దీంతో మరోసారి మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫైరీ బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక మ్యాచ్లో పై మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ విరాట్ కోహ్లీ వర్సెస్ హర్ప్రీత్ బ్రార్. సో బ్రార్ అయితే గత కొన్ని మ్యాచ్లో మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. పైగా ఆర్సీబీ టీంలో చూసుకుంటే చాలా మంది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్లో అతని బౌలింగ్ చాలా కీలకంగా మారుద్ది. ఎస్పెషల్ అతను గతంలో కోహ్లీని కొంతవరకు సైలెంట్గా ఉంచాడు. 67 బంతులు వేస్తే 74 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. సో దీంతో ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం పవర్ ప్లేలో బ్రార్కు బాల్ ఇవ్వడం ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. ఇక నెక్స్ట్ మిడిల్ ఓవర్స్లో చూసుకునే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉన్నాయి. మెయిన్లీ శ్రేయస్ అయ్యర్కి మ్యాచ్ ఒక అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతనికి ములాన్పూర్లో అస్సలు మంచి రికార్డ్ లేదు. ఈ ఏడాది గ్రౌండ్లో 4 మ్యాచ్లు ఆడితే 25 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ఆర్సీబీ బౌలర్స్కి నెక్స్ట్గా చూసుకుని అతనికి మంచి రికార్డ్స్ లేవు. ఎస్పెషల్లీ జాస్ హేజల్వుడ్ బౌలింగ్లో ప్రీవియస్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతని బౌలింగ్లో 5 ఇన్నింగ్స్లు ఆడితే 3 సార్లు అవుట్ అయిపోయాడు. అది కూడా 19 బంతుల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాయి. సో ఈ మ్యాచ్లో అయితే శ్రేయస్ అయ్యర్ క్లిక్ అవ్వడం కొంతవరకు కష్టమే. బట్ క్లిక్ అయ్యాడా ఖచ్చితంగా పీబీకేఎస్ టీం గెలిచేస్తుంది.
ఇక చివరిగా చూసుకుంటే మనం ముందే చెప్పుకున్నాం చాలా ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డు ఉందని చెప్పి. సో అతనికైతే జితేష్ శర్మ మీద మంచి రికార్డు ఉంది, అలాగే మయాంక్ అగర్వాల్ మీద మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ మయాంక్ అగర్వాల్ని 11 ఇన్నింగ్స్లో 7 సార్లు అవుట్ చేశాడు. అలాగే జితేష్ శర్మకి ఎగ్నెస్ట్గా చూసుకున్న చాలా అద్భుతమైన రికార్డు ఉంది. 7 ఇన్నింగ్స్లో 3 సార్లు అవుట్ చేశాడు, అది కూడా 35 బంతులు 41 పరుగులు మాత్రమే ఇచ్చాయి. సో దీంతో ఈ మ్యాచ్లో కనుక చాలా వస్తే అది పీబీకే ఇష్టంకి చాలా బలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆర్సీబీ స్పిన్నర్స్ కూడా ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారుతారు. మళ్ళీ ప్రీవియస్గా జాస్ ఇంగ్లీష్కు మరియు సుయాష్ శర్మకి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూసాం. జాస్ ఇంగ్లీష్ సుయాష్ బౌలింగ్లో స్ట్రగుల్ అయ్యాడు, ఇన్ఫాక్ట్ ఒకసారి అవుట్ కూడా అయ్యాడు. అలాగే కృణాల్ పాండ్యా బౌలింగ్ కూడా ఈ మ్యాచ్లో కీలకంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అతన్ని కాస్త ఎర్లీగా యూజ్ చేసుకోవాలి, అంటే పవర్ ప్లేతో పాటు మిడిల్ ఓవర్స్లో కూడా అతను ఎక్కువ యూజ్ చేసుకోవాలి. సో గత 2 మ్యాచ్లు ఆర్సీబీ స్పిన్నర్స్ చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, బట్ ఈ మ్యాచ్లో మాత్రం కంబ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే 2 జట్లకు చాలా సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. అంటే 2 జట్లకు బ్యాటింగ్ బాగుంది, అలాగే బౌలింగ్లో సమస్యలు ఉన్నప్పటికీ కొంతవరకు పర్వాలేదు. ఎస్పెషల్లీ నెక్ టు నెక్ కాంపిటీషన్ గురించి మాట్లాడుకున్నాం. 2 జట్లు కూడా లీగ్ స్టేజ్ని 19 పాయింట్స్తోనే కంప్లీట్ చేశాయి. అండ్ ఆల్సో మరో సిమిలారిటీ కూడా ఉంది, ఈ 2 జట్లు ఇప్పటివరకు సీజన్లో వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోలేదు. బట్ ఎనివే ఈ మ్యాచ్లో క్యాప్టెన్సీ అనేది మేజర్ డిఫరెన్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీకు, అలాగే ఆర్సీబీ కెప్టెన్ ఎవరు ఉంటే అతని క్యాప్టెన్సీకు చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉండబోతుంది. ఎందుకంటే ఇలాంటి హై ప్రెజర్ ఉండే గేమ్స్లో క్యాప్టెన్సీ అనేది చాలా ముఖ్యం. బౌలర్స్ని సరిగ్గా యూజ్ చేసుకుంటేనే బెటర్ అవుట్పుట్ వస్తుంది. సో ఒక విషయంలో పీపీకే టీమ్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ చాలా స్ట్రాంగ్ క్యాప్టెన్, పైగా అతనికి ప్రీవియస్గా ప్లే ఆఫ్స్లో క్యాప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకైతే ఈ మ్యాచ్లో కొంతవరకు పీపీకే టీమ్కి ఎడ్జ్ కనిపిస్తుంది. అంటే పీపీకే టీమ్కి గెలిచేందుకు ఎక్స్ట్రా 5% ఛాన్స్ కనిపిస్తుంది. కానీ మిగతా ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా సరే 2 జట్ల మధ్య నెక్ టు నెక్ కాంపిటీషన్. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలిచి ఫైనల్కి వెళ్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.